హలో అండి. ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్‌ని అందించండి. ఇక రివ్యూలోకి వెళ్తే అమర్ ఇంటికి బుజ్జమ్మ అంజుతో స్కూల్‌కి వెళ్ళడానికి వస్తుంది. అక్కడ కాసేపు ఉండడానికి రావడంతో పిల్లలంతా మిస్సమ్మ గురించి చెప్తూ ఉంటారు. ఇక మిస్సమ్మ కూడా బోర్కాలో వస్తుంది. అయితే కానీ మిస్సమ్మ దాక్కుని ఉంటుంది. ఇక అంజు పాప వాళ్ళ మిస్సమ్మ గురించి ఆ పాపతో అనడం బుజ్జమ్మతో అనడం వలన బుజ్జమ్మ అసలు ఎవరీవిడ, ఎందుకు ఇంతలా చెప్పేస్తున్నారు అని అంటుంది. అప్పుడే అమర్ ఒంటరిగా కూర్చుంటాడు గదిలో. అక్కడికి వెళ్ళి ఏమైంది అంకుల్ అని అడుగుతుంది. ఏం లేదు తల్లి అని తనతో చెప్తూ ఉంటే ఇక బుజ్జమ్మతో మాట్లాడుతుంటే సేమ్ అరుంధతితో మాట్లాడిన ఫీలింగే వస్తుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ ఇలా అంటుంది, మిమ్మల్ని ఒకటి అడగనా అండి అని అనడంతో అడుగు తల్లి అని అమర్ అంటాడు. ఈ ఇంట్లో బుజ్జమ్మ ఉండేదంట కదా అంటే ఇంకా మౌనంగా ఉంటాడు అమర్. ఆవిడ ఎలా ఉంటుందో నాకు చూపించండి ప్లీజ్ అండి, నేను చూస్తాను అని బుజ్జమ్మ అమర్ని ప్రాధేయపడుతుంది. ఇక అమర్ మాత్రం సైలెంట్గా ఉండండి ప్లీజ్ అండి, అరుంధతిని అడుగుతున్నాను కదా, ఒక్కసారి చూపించండి, నాకు ఆవిడ ఎలా ఉంటుందో నేను చూడాలని అనుకుంటున్నానండి, ప్లీజ్ అరుంధతిని అడుగుతున్నాను కదా అని అనడంతో ఇక అరుంధతి గుర్తొచ్చి ఇక బాగీ ఫోటో తన అల్మారాలో ఉంటే వెళ్ళి అమర్ తీసుకొని ఇస్తూ ఉంటాడు. ఇక ఆ ఫోటోని బుజ్జమ్మ చూస్తుందా చూడదా అనేది చూడదా ఇక చూసి ఇక బుజ్జమ్మ రియాక్షన్ ఏంటి, బాగీనే మిస్ అమ్మ అని తెలుసుకొని వాళ్ళ అమ్మనే అని తెలుసుకున్నాక తన రియాక్షన్ ఏంటి అని మనం తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ ఛానల్ చిన్న కారణాల వల్ల రిమూవ్ చేయబడింది. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క అప్డేట్ని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.